जय तल सद्गुरु ब्रह्म महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। మన టాపిక్ కర్మ సిద్ధాంతం, కర్మకు సంబంధించినటువంటి రెండు అంశాలు. మనకు పుత్రులు రుణానుబంధం అనేటువంటి టాపిక్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ పేరేంటి? పుత్రులు రుణానుబంధం. ఇది మన టాపిక్ అనమాట. దీంట్లో మన ఎప్పుడూ చెప్పుకునేటువంటి శ్లోకం ఏంటంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి యాంతిక తత్ర పరిదేవన అని చెప్పి. అంటే ప్రతి సంబంధం వెనుక కూడా కర్మబంధం అదృశ్యంగా నడుస్తుంది అని చెప్పారు. ప్రతి సంబంధం, మనం దేనితో సంబంధాన్ని పెట్టుకున్నా కానీ దాని వెనుక కర్మ అనేటువంటిది మనకు తెలియకుండానే అనుసృతమై ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకోటి, ప్రతి అనుభవం వెనక కూడా కర్మబంధమే ముడిపడి ఉంటుంది అని చెప్పారు. కర్మతో సంబంధం లేకుండా మన ఉనికి లేదు. మనం ఈ ప్రకృతిలో మనం ఉన్నాం. కర్మతో అనుబంధం ఉంటేనే ఈ ప్రకృతితో మనం అటాచ్మెంట్ పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రకృతి అంటే ఎప్పుడన్నా మీరు చూసారమ్మా? ఏ ఊర్లో ఉంటుందో ప్రకృతి అంటే? మీరు ఎప్పుడన్నా చూసారా? మీకు ఏమైనా ఐడియా ఉందా ప్రకృతి అంటే? మన ఈ మధ్యన ఒక ప్రకృతి అంటే ఏంటంటే గూగుల్లో కొడుతున్నాం ప్రకృతి అంటే ఏంటని. ప్రకృతి అంటే ఏంటి? శరీరము, జగత్తు. జగత్తు శరీరం అంటే భగవద్గీతలో ప్రకృతి అనేదానికి ఏం చెప్పారు? నిర్వచనం ఏం చెప్పారంటే, 3 గుణాలతో కూడి ఉన్నది ప్రకృతి అని చెప్పారు. 3 గుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమో. 3 గుణాలతో కూడి ఉన్నటువంటి ప్రకృతి, అది జగత్తు. శరీరం శరీరం వేరే, జగత్తు వేరే కాదు. మళ్ళీ 2 అనుకున్నారు, 2 ఒకటే. మళ్ళా 2 ఒకటే. దాంట్లో నుంచి ఇది వచ్చింది. ఓకే, బలమైన ఈ విధిని తప్పనిసరిగా అనుభవించవలసిందే. కర్మ అనేటువంటి దాన్ని ఎవరైనా అనుభవించవలసిందే. అయితే కొన్ని సత్కర్మానుష్ఠానాలు చేసినప్పుడు మహాత్ముల యొక్క అనుగ్రహం కానీ, దేవతల యొక్క అనుగ్రహం కానీ మన మీద ప్రసరితమైనప్పుడు సడలింపు ఉండొచ్చు. కొన్నిట్లో సడలింపు ఉండొచ్చు, కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. ఎగ్జాంపుల్స్ మీకు తెలిసినవి మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, పరీక్షిత్ మహారాజు. విన్నారమ్మ పేరు? మనకి ఎందులో వస్తుంది? పరీక్షిత్ మహారాజు ఎక్కడ? భాగవతంలో వస్తుంది. పరీక్షిత్ మహారాజుకి బోధ విన్నాడంట ఒక గురువుగారి దగ్గర బోధ విన్నాడంట పరీక్షిత్ మహారాజు. ఏ గురువుగారి దగ్గర? అరుణ, నీకేమన్నా తెలుసా? పరీక్షిత్ మహారాజు ఒక గురువుగారి దగ్గర బోధ విన్నాడంట. ఆ గురువుగారి పేరు తెలుసా నీకు? తెలీదా అమ్మ? ఎవరైనా చెప్పండి. శుక మహర్షి. శుక మహర్షి అంటే ఎవరు తెలుసా? శుక మహర్షి ఎవరు ఆయన? వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు. వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు శుకయోగి. శుకయోగి దగ్గర భాగవతాన్ని శ్రవణం చేశారు. ఎన్ని రోజులు? 7 రోజులు. ఏం గురువుగారు 7 రోజులే ఎందుకు చేయాలా? మీరు విన్నారు ఎప్పుడన్నా? భాగవత సప్తాహం అంటారు. ఏమంటారు? భాగవత సప్తాహం. 7 రోజులు వినాలట. 7 రోజులే వినాలట, ఎక్కువ వినకూడదట. ఎన్ని రోజులు వినాలా? 7. అమ్మయ్య, ఎవరైనా నేను 12 రోజులు విన్నా అన్నారనుకో, అది కరెక్ట్ కాదట. 12 రోజులు విన్నా అంటే కరెక్ట్ కాదట. అదేంది మరి? సప్తాహం అంటే 7 రోజులే కదా వినాల్సింది, మీరు 12 రోజులు ఎట్లా అన్నారంటారు. అనరా? ఏ అరుణ, అంటారా? అనరా అమ్మ? అంటారా? అనరా? అంటే మనకి ఎన్ని వారాలు ఉంటాయి? వారానికి ఎన్ని రోజులు? ఆదివారం కాడి నుంచి మొదలు పెడదాం. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎన్ని రోజులు వచ్చినాయి? ఈ 7 కాక ఇంకే వారాలు ఉన్నాయి? ఈ 7 రోజుల్లోనే నువ్వు ఎన్ని సంవత్సరాలు విన్నా కానీ ఈ 7 రోజులు. అందుకే సప్తాహం అన్నారు. ఎన్ని రోజులు విన్నా కానీ 7 రోజులే.
ఈ 7 రోజులు కాకుండా 8వ రోజు లేదు. అర్థమేనా? ఎవరు విన్నారు? పరీక్షిన్ మహారాజు విన్నాడు. ఎలా విన్నాడు? ఎందుకు వినవలసి వచ్చింది ఆయన భాగవతాన్ని? ఎందుకు వినవలసి వచ్చింది అంటే ఆయన ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఒక గురువుగారి ఆశ్రమం కాడికి వెళ్తే వాళ్ళ కొంచెం ఆయనకి బాగా దప్పికైంది. అది కూడా మాయ, లీలా అంటారు కదా, భగవంతుడి యొక్క లీల అలా ప్రకటితమై ఒక గురువుగారి ఆశ్రమం కాడికి వెళ్ళాడు. ఈయనకి బాగా దప్పికైంది. ఈయన కోపం వచ్చింది. ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. ఋషి అక్కడ చనిపోయిన పాము ఉంటే ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి వచ్చిండు. ఎవరు? మా నాన్న మెడలో ఈ చనిపోయిన పాము వేసింది ఎవరండి? ఆయన దివ్య దృష్టి ఉంది. పలానా పరీక్షిన్ మహారాజు అన్నారు. వారం రోజుల్లో పరీక్షిన్ మహారాజు పలానా తక్షకుడు అనేటువంటి సర్పం యొక్క కాడుచే మరణించుగాక అని శాపం పెట్టిండు. ఇది శాపం, ఇది కర్మ కాదు. ఇదేంటది? శాపం వేరు, కర్మలు వేరు. శాపం వేరు, కర్మలు వేరు. మనం చేసుకునే ఈ కర్మలు, దీన్ని ఏమంటారు? ఇది శాపం. ఇది మార్చడం ఎవరి వల్ల అవ్వదు. దీన్ని మార్చడం, ఒకవేళ మార్చాలంటే ఆ శాపం పెట్టిన ఆయన మార్చాలంటే ఎవరు మార్చగలుగుతారు? శాపం పెట్టిన ఆయనకి ఉపసంహారం తెలియాలి. ఆయనకు ఉపక్రమం తెలిసింది కానీ ఉపసంహారం తెలియలేదు. తర్వాత తండ్రి మేలుకున్న తర్వాత చెప్పిండు, నాన్న నేను ఇట్లా పలానా నీ మెడలో ఇట్లా పాము వేస్తే నేను ఆయన ఇట్లా వారం రోజుల్లో సర్పం యొక్క కాటు మరణించాలని నేను శాపం పెట్టాను. అదేంది నాయన, ఆయన చాలా మంచోడు. పరీక్షిన్ మహారాజు అంటే కలియుగంలో కలి యొక్క ప్రభావాన్ని అణిచివేయడానికి పుట్టినటువంటి మహాత్ముడు. ఆయన్ని మనల్ని రక్షించడం కోసమే ఈ వేటకొచ్చాడు. మన ఆశ్రమం, మన ఋషి పొంగవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రొటెక్ట్ చేయటం ఆయన ధర్మం నాయన. ఆయన ధర్మాత్ముడు. ఆయన్ని ఎలా శాపం పెట్టిన నాయన అంటే మరి ఏం చేయమంటారు అంటాడు. మరి ఉపసంహారం చేయంటాడు. నాకు తెలియదు అన్నాడు. ఉపసంహారం చేయడం ఆయనకు తెలియదు. వారం రోజులైతే పుట్టుకో అంటాడు. ఎవరు? పరీక్షిన్ మహారాజు. అప్పుడు వెళ్ళి ఆయనకు చెప్పి రాపో అంటారు. వెళ్ళి ఆయనకి అప్పుడు వెళ్ళి ఇలా పొరపాటు జరిగింది, నేను శాపం పెట్టాను, ఉపసంహారం చేయడం తెలియదు అన్నాడు. అర్థమైందమ్మా? శాపాలు ఎలా ఉంటాయి అంటే గురువులే కాదు, శిష్యులు అందరికి కూడా ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. మనం అప్పుడు నాసరయ్య గారి యొక్క సాంప్రదాయంలో జరిగినటువంటి విషయాలు కూడా మనం ఎల్లయ్య గురువు గారు చెప్తే కూడా మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం, శాపాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. ఓకే, ఇప్పుడు పరీక్షిన్ మహారాజుకు ఉన్నటువంటి ఆ కర్మఫలాన్ని, ఆ యొక్క శాప ఫలాన్ని తప్పించుకోవడం కోసం ఏం చేసిండో తెలుసా? ఒంటి స్తంభం మేడ కట్టారు. ఏం మేడ? చుట్టూ సముద్రం మధ్యలో ఒంటి స్తంభం మేడ కట్టి, ఆ ఒంటి స్తంభం మేడలో పై అంతస్తులో ఉన్నాడు. చుట్టూ ప్రొటెక్షన్, ఫుల్ ప్రొటెక్షన్. అర్థమైందమ్మా? అంత ప్రొటెక్షన్ ఉంటే ఆ తక్షకుడు అనేటువంటి వాడు ఒక చిన్న పురుగు రూపంలో ఒక పండులో చిన్న రూపంలో ప్రవేశించి ఆయన తినడానికి ఫ్రూట్స్ తీసుకెళ్తారా, ఆ ఫ్రూట్స్ రోల్లోనే వెళ్ళిపోయాడు. ఆయన తినటానికి తీసుకుంటే అందులో నుంచి వచ్చి టక్కున అన్నాడు, పుష్, చనిపోయాడు. అంటే విధి ఏదైతే ఉన్నదో దాన్ని తప్పించడం ఎవరి వల్ల అవదు. అయితే ఆయన ఏం చేసిందంటే ఆయన గొప్ప పని చేసిండు. సరే, శరీరాన్ని విడిచిపెట్టిండు కానీ ఒక మంచి పని చేసిండు. ఏం చేసిండు? ఆయనకు అర్థమైపోయింది ఈ వారం రోజుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మంత్రి వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ ప్రయత్నం చేస్తా అంటే వద్దనకూడదని నేను యాక్సెప్ట్ చేసిండు. కానీ ఈయనకు తెలుసు అన్నమాట, ఒక ఋషి, ఆ ఋషి యొక్క బలం ఎంతో ఈయనకు తెలుసు. దాన్ని తప్పించుకోవడం కుదరదని ఈయనకు అర్థమైంది. కానీ అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఒక మహాత్ముడు నారద మహర్షి చెప్తారన్నమాట, నువ్వు వారం రోజుల్లో మోక్షాన్ని పొందాలంటే సుఖమహర్షిని ఆశ్రయించంటే సుఖమహర్షి ద్వారా వారం రోజులు భాగవతాన్ని విని ముక్తిని పొందాడు. శరీరాన్ని విడిచిపెట్టాడు, హ్యాపీగా విడిచిపెట్టాడు. అర్థమైందమ్మా? తప్పించుకోవటం విధి అంటే ఇది కర్మలో అంటే ఇతను చేసినటువంటి కర్మకి అవతల ఒక ఋషి ఇచ్చినటువంటి శాపాన్ని ఇలా అనుభవించాడు అనేదానికి పరీక్షిత్తుని ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ తీసుకున్నాం. కుచేలుడు మీకు తెలుసు, కుచేలుడు కూడా చాలా మిస్టేకే చేసిండు.
గురుకుల ఆశ్రమంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అండ్ కొలిక్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అటుకులో శనగలో పెట్టారు అమ్మ అటుకులు. అవి ఇస్తే వాళ్ళకు కూడా పంచిపెట్టమంటే షేర్ చేయమంటే షేర్ చేయలేదన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా ఉన్నారనుకోమ్మ, ఆశ్రమం కాడికి పండు తీసుకెళ్ళారని ఇచ్చారనుకోమ్మ, వస్తా మనమే తినేసి వచ్చినాం అనుకో, ఎట్లుంటుంది? అర్థమైందమ్మా? ఈయన అదే చేసిండు అనమాట. అందరికి పెట్టమంటే ఎవరికి పెట్టకుండా ఈయనేది అన్నాడు. ఈయన అందరూ పడుకున్నప్పుడు ఈయన నవ్వులుతుంటే టకటక సౌండ్ వస్తున్నాయి. ఏంటైనా సౌండ్ వస్తున్నాయి అని అన్నారు. పడుకున్న వాళ్ళు తెలివిగలవాళ్ళుగా, శ్రీకృష్ణుడు అక్కడుంది ఎవరు? శ్రీకృష్ణుడు. ఏనాయన సుధామ ఏదో తింటనేవేంటి టకటక అంటుంది అన్నాడు. పెద్ద సౌండ్ రావట్లా, ఆయనకు ఒక్కడికే వినొచ్చింది, మిగతా ఫ్రెండ్స్కి ఎవరికి వినరాలా. ఏమి లేదులే అన్నాడు. ఏమీ లేకుండా పోయింది. ఏమీ లేదని ఈయన ఏదైతే అన్నాడో అదే లేకుండా పోయింది. మళ్ళీ అదే పరమాత్మను ఆశ్రయించి తప్పు తెలుసుకొని తప్పు గుర్తించి మళ్ళీ అదే పరమాత్మ దగ్గరకు వెళ్ళి మళ్ళీ అదే అటుకుని రిటర్న్ సమర్పించాడు. మళ్ళా అపర కుబేరుడైపోయాడు. కర్మఫలం ఉంది, దాన్ని తప్పించుకునే విధానం గుర్తించి సమర్పించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మళ్ళీ యథావిధిగా ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు. అపర కుబేరుడు కాగలిగాడు. అయ్యాడా లేదమ్మా? కుచేలుడు అంటే ఏంటి? ఆయన పేరు సుధాముడు, కానీ కుచేలుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఏ పరమేశు, కుచేలుడు అనే పేరు ఎందుకు అన్నారు? చేలము అంటే వస్త్రం, కుచేలుడు అంటే వస్త్రం కూడా సరిగా లేనివాడు, అంటే చిరిగిపోయిన వస్త్రాన్ని ధరించిన వాడు అని అర్థం. జీర్ణమైన వస్త్రాన్ని ధరించినటువంటి వాడు అని అర్థం చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. దేవకీ మాత పేరు విన్నారమ్మా? ఎక్కడైనారు మీరు? అది ఎమ్మటే కనిపెట్టండి. ఎవరు? ఇప్పుడు కృష్ణుడు అంటే దేవుడు అని చెప్తారు. ఆ దేవుడేనా మీరు అనేది? ఆ దేవుడేగా అమ్మయ్య, ఆ దేవుడేగా అమ్మ. కృష్ణుడు అంటే దేవుడేగా, దేవుడే, ఆ దేవుడే. ఆ దేవుడు తల్లి పేరు ఏం పేరు? దేవకీ మాత. ఒక దేవుడికి తల్లి ఉన్న తర్వాత జైల్లో ఉండొచ్చా? సపోజ్ ఇప్పుడు మనకు సీఎం కానీ పిఎం ఉన్నారనుకో, వాళ్ళ తల్లి ఎక్కడన్నా జైల్లో ఉంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది దేశ రావడానికి అమ్మ? జనరల్గా మనకైతే ఇక్కడ సీఎంలు పిఎంలు అయితే ఎమ్మటే తీసుకొని వస్తారు, నిమిషంలో తీసుకొని వస్తారు అన్నమాట. కానీ సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు జన్మనిచ్చినటువంటి తల్లి. మనం మధుర వెళితే ఆ ఎన్విరాన్మెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు ఎప్పుడన్నా వెళ్తే చూడండి, బృందావనం యాత్ర వెళ్ళినప్పుడు మధుర వెళ్తే, మధురలో శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడు? జైల్లో. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో జన్మించాడు. ఆ శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఆ ఎన్విరాన్మెంట్, ఆ రూమ్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళగానే మీకు తెలియని ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుద్ది. ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఓకే కదా? మరి ఒక దేవుడికి జన్మ ఇచ్చినప్పుడు ఆవిడ గొప్పదా కాదా అమ్మ? మామూలు వాళ్ళకి జన్మిస్తేనే గొప్ప అంటున్నాం. మరి సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకే జన్మనిచ్చిందంటే ఆ తల్లి ఎంత గొప్పదై ఉంటుంది. మరి అంత గొప్ప తల్లిని జైల్లో పెట్టి 14 సంవత్సరాలు ఉంచితే మరి దేవుడు ఏం చేస్తున్నట్టు? మళ్ళా కొంతమంది ఈ దేవుడికి పవర్స్ లేవేమంటారు కొంతమంది. దేవుడికి పవర్స్ లేకపోతే అంతకుముందు శకటాసురుడు, కంసుడు, చానూరుడు వీళ్ళందరినీ చంపేశాడు కమ్మా. ఆల్రెడీ పోతన వీళ్ళందరినీ సంహరించాడు, ఎనర్జీ వాడుతూనే ఉన్నాడు. కానీ తల్లి దగ్గరకు వెళ్ళలేదు. ఎందుకు అంటే కర్మఫలం. గత జన్మలో దేవకీ మాత కైకేయి, ఆవిడెవరు? కైకేయిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపించింది. ఓకే, కైకేయిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపించినటువంటి కారణం చేత ఆ దోషాన్ని అనుభవించడం కోసం, ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇప్పుడు దేవకీ మాతగా పుట్టి 14 సంవత్సరాలు జైల్లో ఉండి బ్యాలెన్స్ చేసుకుంది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇదొకటైతే అయిపోయింది. శ్రీకృష్ణుడు బోయవాడు. శ్రీకృష్ణుడు దేవుడే కదా అనుకున్నాం కదా. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేసేప్పుడు చెట్టు మీద ఉండి కాలు ఊపుతున్నాడట. చెట్టు మీద ఉండి కాలు ఊపుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బొటన వేలు
ఆ బోయవాడికి ఒక పక్షిలాగా అనిపించిందట. అనిపించి బాణం వేశాడు, బొట్టన వేలు తగిలింది. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి లోకంలో చాలామంది ఉన్నారుగా స్వామి, మరి ఎవరైనా వచ్చి మీ అవతార సమాప్తికి కారణం అవ్వచ్చుగా, ఎవరో మహాత్ములు ఎవరో రావచ్చుగా, ఈ బోయవాడే ఎందుకు రావాలా? బోయవాడికి నీ యొక్క అవతారాన్ని ఉపసంహారం చేసే శక్తి సామర్థ్యం ఎక్కడి అని చెప్పి ప్రశ్నించారు. ప్రశ్నించరమ్మా, మనం అడగమా? అడగమా? మా రాధకి అయితే అమ్మడే అడుగుద్ది, అవునా కాదా అమ్మ? అవతార సమాప్తికి బోయవాడికి ఏం సంబంధం అంటే, ఈ బోయవాడు ఎవరో కాదు, గత జన్మలో వాలి. శ్రీరాముడి యొక్క అవతారంలో చెట్టుచాటు నుండి శ్రీరాముడు వాలికి బాణం వేసి సంహరించాడు కదా, ఆ వాలే ఇప్పుడు వచ్చి రివెంజ్ తీసుకున్నాడు. ఇదంతా ఎట్లుంది? రివెంజ్ లాగలేదు. మన చరిత్రలన్నీ వింటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అమ్మ దేవుళ్ళు దేవతలే రివెంజ్ స్టోరీస్లో ఉన్నారు. ఇక మనం ఎంత అమ్మ? మనకుండదా కర్మఫలం? మనం అనుభవించమా? ఖచ్చితంగా మనం అనుభవిస్తాము. మనకి కూడా రుణానుబంధం ఉంటుంది. కర్మఫలం అనేటువంటిది ఎవరైనా ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పశుపత్ని సుత ఆలయ. పశువులు అంటే ఏంటి? పశువులు అంటే ఏంటి గౌరీ? పశువులు అంటే అంగే అయ్యా, మాంసాహారం తినే వాటిని మృగాలు అంటారు. గోవులు. పశువులు అంటే గోవులు. పశువులు అంటే పాశముతో కట్టివేసే వాటిని పశువులు అంటారు. ఏంటవి? పాశముతో కట్టివేసే పశువులు అంటారు. అమ్మయ్య, ఇప్పుడు అర్థమైంది. తాళ్ళు పెట్టి కట్టేయాలి, వాటిని పశువులు అంటారు. తాళ్ళు పెట్టి కట్టేస్తే మనల్ని అయితే కట్టేయలేదు కమ్మ, అందుకే మనల్ని మానవులు అన్నారు, మనల్ని పశువులు అనలా. ఏ పరమేశ్వరు మనల్ని పశువులు అంటారా? అనరుగా. అంటే ఊరుకుంటావా? అంటారు, కొంతమందిని అంటారంట. ద్విపాద పశువు అన్నారట. ఎవరిని? మనల్ని కూడా అన్నారంట. చూడండి, ఇక చూడు ఏ వాణకయ్య, మనల్ని కూడా ఏమన్నారు? ద్విపాద పశువు అన్నాడు. మిగతా వాటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. మనకి 2. మనకి కూడా 4 ఉండేయట. మనకి కూడా 4 ఉండేయంట. ఏదో అంటారు కదా, ఈ సృష్టి క్రమంలో ఈ చేతులు కాళ్ళుగా ఉన్నటువంటి చేతులుగా మారినాయి అంట. అప్పుడు 2 అయినాయి అట. అంటే వీళ్ళు సైంటిస్టులు చెప్తారులే. సరే, నాకు అంత లోతుకు తెలియదు ఆ సైంటిస్టులు చెప్పేది. మనకు తెలిసిన దాని పైన 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అందుకే కాళ్ళు 2 ఉన్నాయి కాబట్టి ద్విపాద పశువు, 2 కాళ్ళు ఉన్నటువంటి పశువు అన్నారు. మరి మనల్ని తాళ్ళతో కట్టేశారు. అవును, నాకు తెలుసు. మన ఎర్రతాడు తెచ్చారు ఒకటి. ఎర్రతాడు, నల్లతాడు, పచ్చతాడు, వీటితోటైనా కట్టేసేది మనల్ని? కాదు, మనల్ని కట్టేసే తాళ్ళు వేరే ఉన్నాయి. ఇంకోటి, మనల్ని కట్టేసే తాళ్ళు వేరే వాళ్ళు తేరట. అదేంది? మిగతా వాళ్ళందరూ తాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తారు, మనల్ని కట్టేసే తాళ్ళు వేరే వాళ్ళు తేరట. ఈ తాళ్ళు ఎవరు తయారు చేసుకుంటారో? మనమే తయారు చేసుకుంటామట. అమ్మయ్య, ఈ తాళ్ళు ఎవరు తయారు చేసుకుంటారు? మనమే తయారు. ఏది 2-3 తాళ్ళ పేర్లు చెప్పండి. ప్రాణం ఓకే, ప్రాణం పెద్ద తాడు అనుకో, చిన్న చిన్న తాళ్ళు వేరే ఉంటాయి. మనకి నేను చెప్తా. అష్టపాశములు, దీన్ని ఏమన్నారు? అష్టపాశములు. అబ్బా, మన దగ్గర 2 తాళ్ళు ఉంటాయి. 8 తాళ్ళు చెప్పారు. 1 తాడు కాదు, 2 తాడు కాదు, 8 తాళ్ళు. 8 తాళ్ళలో 2 పేర్లు చెబుతా. 1 తల్లి, 2 తండ్రి, 3 భార్య. తల్లి, తండ్రి, భార్య. తర్వాత కొడుకు, తర్వాత ఇల్లు, బంగారం. ఈ అల్లుడు కూడా వెనకొస్తారు. కొడుకుని ముందు తీసుకొని పోతే కోడలు వెనకొచ్చుద్ది, కూతుర్ని పట్టుకుపోతుంటే అల్లుడు వెనకొస్తారు. అంత ఇంటర్నల్ రిలేషన్స్. మళ్ళీ ఈ 8కి 8 కలిపితే 16 అవుతాయి అంట. 16 ఉపభాషాలు అయ్యి, మళ్ళీ 8 ఉపభాషాలు వేరే ఉన్నాయి. అసలు భాషలు 8, వాటికి ఉపభాషాలు ఇంకో 8 ఉన్నాయన్న. మొత్తం 16 భాషలు. అంత లెంత్ అవసరం మనకి? ఇందులో ఏ ఒక్కదానైనా మీరు తెగొట్టగలుగుతారా? ఈషణత్రయాల్లో
ధనీషణ ధారేషణ పుత్రీషణలో ఏ ఒక్కదాన్నైనా కానీ నాకు ఇది అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకు ఈ పాశం నాకు అవసరం లేదు, నాకు ఇది వద్దు అని ఎంతమంది అనగలుగుతారమ్మా? ఒక్కళ్ళైనా అనగలుగుతారా? ఉంటారు. అంటే వాళ్ళని ఏమంటారు? ఋషులు అంటారు. ఇప్పుడు నాయన గారు కానీ సీతమ్మ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు అంటారు. అందుకే వాళ్ళని అక్కడ పెట్టుకొని మనం రోజు దండం పెడుతున్నాం. ఎందుకు దండం పెట్టేది? అలాంటి స్థితి కలిగించవని. వాటిని పట్టుకొని ఏలాడబడితే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చిద్దో అని వాళ్ళు జన్మరహితం చేసుకున్నారు ఆ జ్ఞానంతో. వారిని ఆశ్రయించడం చేత మనకి కూడా అజ్ఞానం కలుగుద్ది. అందుకోసం వారిని ఆశ్రయించవలసినటువంటి అవసరం మనకు వచ్చింది. ఓకే అమ్మా? అందుకేమన్నారు? మనకు ప్రాప్తించేటువంటివి అంటే పశు పత్ని సుతాలయ అంటే సుతులు, ఆలయం అంటే ఇల్లు, ఇవన్నీ కూడా రుణానుబంధంగానే ప్రాప్తిస్తాయి అని చెప్పారు. ఓకే అమ్మా? అయితే ఇక్కడ రుణానుబంధంగా ప్రాప్తించేటువంటి వాటిల్లో ఈ లోకంలో మనకున్నటువంటి పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళను 7 రకాలుగా చెప్పారు. పుత్రులు మన ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి సంతానం ఎన్ని రకాలుగా జన్మిస్తారు అంటే 7 రకాలుగా సంతానం జన్మిస్తారు అని సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వేశారు. పుత్రులు పున్నామ నరకం నుండి తప్పిస్తారా? విన్నారమ్మ పేరు? గూగుల్లో కొట్టండి ఒకసారి. పున్నామ నరకం. ఏ నరకం? పున్నామ నరకం. పున్నామ నరకం నుండి తప్పించుకోవాలంటే ఎవరు ఉండాలా? పుత్రులు ఉండాలా. అది కథ. ఎందుకమ్మా ఎవరు ఉండాలా? పుత్రులు ఉండాలా. ఎందుకంటే వాళ్ళేగా రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బాగా తినబెట్టేది. పుత్రికలు అయితే అత్తగారింటికి వెళ్తారుగా, ఉండరు కదా, కొడుకులేక రోజు దర్శనం ఇచ్చేది. అందుకని అయి ఉంటుంది నాకు తెలుసు. అర్థమైందమ్మా? అట్లుంటుందా? కాదు. పున్నామ అంటే అండి పునః 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 నామాన్ని ధరించేట్లు చేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదేనట నరకం అంటే. పున్నామ నరకం అంటే అదొక స్టేట్ ఆఫ్గా ఉండేటువంటిది కాదు. పున్నామ నరకం అంటే పునః పునః నామాన్ని ధరించేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాని పేరు పున్నామ నరకం. పునః పునః నామాన్ని ధరించేది ఎవరు? మనమే, నేనే. ఇప్పుడు ఈ శరీరానికి ఏం పేరు పెట్టారు? కృష్ణమూర్తి అని పెట్టలా అమ్మ? సులోచన గారు, పద్మ గారు, భారతమ్మ గారు, రాధమ్మ గారు, గౌరీ గారు, ఈ పేర్లు పెట్టుకున్నాయా లేవా? అవును, ఈ జన్మలో ఈ పేరు పెట్టారు. మరి పోయిన జన్మలో, వచ్చే జన్మలో ఇట్లా అనేక సార్లు పేర్లు పెట్టుకునే పరిస్థితి కల్పించడం అంటే మళ్ళీ జన్మకు రావటమే పున్నామ నరకం అంటే. పున్నామ నరకం అంటే మళ్ళీ వేరే కాదు, మళ్ళీ మళ్ళీ జన్మకు వచ్చేటువంటి అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. మళ్ళీ మళ్ళీ పేరు తీసుకునే నరకం నుండి తప్పించేటువంటి వాడు పుత్రుడు. మళ్ళీ మళ్ళీ నామాన్ని ధరించేట్లుగా పేరు తీసుకునే నరకం నుండి తప్పించేటువంటి వాడు పుత్రుడు అంటారని చెప్పారు. ఓకే అమ్మా? ఇది 1-2 మాటలు చెప్పి అర్థమైన తర్వాత 7 పాయింట్స్ కూడా క్లుప్తంగా చెప్తామా. మరి దీపాలు ఎలిగేయాలి కాబట్టి అయ్యగారు చాలాసేపు చెబుతారని మీరు అనుకోవద్దు. ఏం కాదమ్మా, తక్కువ టైంలోనే ముగించుకుందాం. ఓకే అమ్మా? ఇప్పుడు పుత్రులే పున్నామ నరకం నుండి తప్పిస్తామని పుత్రికలు తప్పించరా? పుత్రికలకు బాధ్యత లేదా అమ్మా? పుత్రికలకు లేదా? పుత్రికలు తప్పించరా అంటే మన ఋషులు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే బాధ్యత పుత్రులకు ఉంటుంది. ఇక్కడ అర్థమైందమ్మా? పున్నామ నరకం అంటే శరీరంతో ఉన్నప్పుడే నరకం అనుభవించడం అంటే వృద్ధాప్యంలో మనకు క్రియేట్ అయ్యేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదే నరకం. అర్థమైందమ్మా? అలాంటి నరకంలో మళ్ళా పడకుండా చేసేటువంటి వాడు పుత్రుడు. నరకంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పుత్రుడు మనకి మంచి హెల్ప్ చేయాలి. లాస్ట్ మూమెంట్లో ఏం పెట్టాలా? పిండం ఉదకం, పిండోదకాలు ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలా? పిండోదకాలు. ఈ పదం వింటే దడుచుకుంటారు కొంతమంది.
గరుడ పురాణం చదివేప్పుడు ఈ పేరింటేనే భయపడతారు అన్నమాట. పిండోదకాలంటే అయ్యట్టు ఉండదు. ఏమీ లేదమ్మా. పిండోదకం అంటే పిండం అంటే ఆహారం, ఉదకం అంటే నీళ్లు. అవి నీకు ఎప్పుడు అవసరం? నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు వాటితో నీకు పని లేదు. తిరుగుతూ ఉన్నప్పుడు నీకు ఒకళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీవే అరేంజ్ చేసుకుంటావు. ఏమ్మా సులోచన గారు, ఇప్పుడు మనం తిరుగుతూ ఉన్నాం అనుకో, ఒకళ్ళతో పని ఏముంటుంది. మనకి ఆరోగ్యం అనుకూలంగా లేనప్పుడే కదా కొడుకుల మీద ఆధారపడేది. బెడ్డింటికి పోతామా, ఏమంటారు? భలేగా వచ్చింది అమ్మ, 3 కొడుకులు ఉన్నా కానీ మళ్ళీ బెడ్డింటికి వచ్చిందేంటి, బెడ్డింటికి వచ్చిందే అంటారు. ఈ గోలంతా ఎందుకు? మళ్ళీ కొడుకులకి అప్రదిష్ట బాలైద్దామని చెప్పి పెట్టినా పెట్టకపోయినా ఆ కొడుకింటికి ఆడేవాడు ఉంటారు. మరి తప్పదుగా అమ్మ. మరి బెడ్డింటికి పోతే లోకం ఒప్పుకోదే, కొడుకింటికి పోతే కోడలు రానిదే. ఏడు కోడలు రానిదు, బెడ్డింటికి పోదామంటే లోకం ఒప్పుకోవటం. మరి ఏం చేస్తారు? పరిస్థితులు బాగలేనప్పుడు ఏం చేస్తామమ్మా? అట్లుంటుంది. అర్థమైందమ్మా? అంటే అమ్మా, వృద్ధాప్యంలో మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని, పిండాన్ని, ఉదకాన్ని అంటే కాస్త నీళ్ళు ఇవ్వటం ఏంటంటే పిండోదకాలంటే అవి. వీటినే శ్రాద్ధం అంటే శ్రద్ధగా ఇవ్వటం. వీటినే శ్రాద్ధం అంటే ఏంటి? శ్రద్ధగా ఇవ్వాలి. ఇవి ఏడ్చుకుంటూ ఇవ్వకూడదు అనమాట. ఇగో తిను, ఇక తిను. ఉప్పు తక్కువైంది అనుకో, అమ్మో ఏమకి ఉప్పు తక్కువైందంట, రుసులు కావాలంట, రుసులు ముసలామకి రుసులు కావాలంట. ఏ అమ్మా, ఏమకి రుచి లేకపోతే మింగుడు పడదంట. ఏమంటారో తెలుసమ్మా, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతూ ఎవరు నొత్త అర్థమైందమ్మా. ఆమె ఎంత బాధపడింది. రోజు భగవంతుడికి దండం పెట్టుకుంటుంది. స్వామి, నువ్వు మర్చిపోయావా నన్ను? నేను ఎన్నాళ్ళు పడే నీ నరకంలో ఉండలేను. ఇక నేను ఈ నరకంలో నేను ఉండలేను. చేసుకొని తినే ఆరోగ్యం లేదు. ఎవరైనా చేసి పెడతారంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటూ మొట్టుకుంటూ ఏడ్చుకుంటూ పెట్టింది తినేంత ఓపిక లేదు. అలాంటి మనస్తత్వం కాదు. ఎందుకంటే శంషేరుగా బ్రతికినటువంటి బ్రతుకులో ఇలాంటి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు నరకం అంటే వేరే ఉండదు. ఇదే పున్నామ నరకం అంటే. అర్థమైందమ్మా? పుత్రులు ఎందుకంటే మంచి పుత్రుడైతే మన ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు మనకి ఏం గుర్తురాదు. అర్థమైందమ్మా? తల్లిదండ్రులకి మంచిగా చూసుకునేటువంటి కొడుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఏం గుర్తురాదు? ఈ ఇబ్బందులు గుర్తురావు. నిరంతరం వాళ్ళు ఏం చేయగలుగుతారు? స్మరణ చేయగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు, అనుష్ఠానం చేసుకోగలుగుతారు. ఎవరైతే నిరంతరం అనుష్ఠానం చేసుకోవడానికి, స్మరణ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుందో వాళ్ళు ముక్తిని పొందే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటే ఇలా. అర్థమైందమ్మా? ఇక్కడ పెట్టినటువంటి ఆ పిండ ప్రదానాలు చేస్తేనే వాళ్ళకు మోక్షం వస్తుంది అనేటువంటిది కర్మ సిద్ధాంతంలో చెప్తారు. అది ఒక పద్ధతిలో గరుడ పురాణంలో చెప్పారు. దాని ఇంటెన్షన్ వేరు. పురాణాల్లో కానీ గరుడ పురాణంలో చెప్పినటువంటి ఇంటెన్షన్ వేరు, ఉద్దేశం వేరు. కానీ మన గురువులు చెప్పినటువంటి ఇంటెన్షన్ వేరు అనమాట. వాళ్ళు అలా చెప్పారు. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. మన ఋషులు వాస్తవాన్ని ఇలా చెప్పారనమాట. అర్థమైందమ్మా? పుత్రికలైనా కానీ ఆ బాధ్యత నిర్వర్తించవచ్చు అనేటువంటి. ఈరోజు మనం అంటే 7 రకాలు ఎట్లా ఉంటారో చెప్పే ముందు ఒక 2 మాటలు అన్నమాట గుర్తు చేస్తా. మనకుండే జీవితంలో అర్థమైందమ్మా, 100 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాలు నిద్రకే పోతాయి కమ్మా, నిద్రకే పోతాయి కదా. ఇప్పుడు అంత నిద్ర కూడా పోవట్లా. 10, 11, 12 ఏమి నిద్రపోతున్నారు. ఒకప్పుడు అంటే 7 6 నిద్రపోయేవాళ్ళు, తెల్లారుదాం 4 5 లేచేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు అమ్మ, 12 నిద్రపోవట్లా. హైదరాబాద్ సిటీలో అట్లే ఉంటుంది అనమాట. 12 నిద్రపోరనమాట. నిద్రపోతే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. మేము తలిపేస్తే అంటారు, అప్పుడే వీళ్ళు తలిపేసుకొని పడుకుంటున్నారంట. మాది పల్లెటూరు బ్యాచ్గా. ఈ సిటీ వాళ్ళు, మా రాధక్క వాళ్ళు 12 నిద్రపోరు. మేము 10 నిద్రపోయినాం అనుకో, వాళ్ళు మాకే లేదు అప్పుడే పడుకున్నారా అంటారు. అంటే ఈ సిటీ పరిస్థితి అలా ఉంటుంది. ఇంత కష్టపడి మన యొక్క విలువైన సమయం మొత్తాన్ని కుటుంబం కోసం ధారపోస్తాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు కూడా కుటుంబం కోసమే వినియోగిస్తాం. మరి ఆ కుటుంబం కోసం వినియోగించినప్పుడు, ఆ కొడుకుల కోసం వినియోగించినప్పుడు ఏమంటారు? ఎవరి కోసం అమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావంటే కొడుకు కోసం. ఎవరి కోసం? కొడుకు కోసం. మరి ఆ కొడుకుతో ఉండేటువంటి రిలేషన్ ఎలాంటిది? కొడుకుతో నీకున్నటువంటి రిలేషన్ ఏంటిది? వాడు ఎందుకు నీకు ఆ బంధం ఏర్పడింది? ఎందుకు వాడి కోసం నువ్వు అంత తప్పిస్తున్నావు?
నువ్వు ఎందుకోసం వాడి కోసం అంత తప్పిస్తున్నావు అనేటువంటిది. అందుకే జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేదనమాట. జ్ఞానం లేదనుకో జీవిస్తారు, జ్ఞానం లేకపోతే ఏమైంది జీవిస్తారు. జ్ఞానం ఉంటే నటిస్తారు. ఎలా ఉంటుంది? అంటీ ముట్టనట్టుగా ఉంటారు, అంటీ అంటనట్లుగా ఉంటారు. ఎలా ఉంటారు? అంటీ అంటకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటారు. బయటికి ప్రేమగానే ఉంటారు, కానీ లోపల తెంచుకొనే ఉంటారు, తాడు తెంచే ఉంటారు. ఇందాక చెప్పిన 8 తాళ్ళు ఉన్నాయే, లోపల తెంచుకొనే కూర్చున్నారు. బయటికి బాగున్నావా నాన్న తప్పదు, వాడు ఫీల్ అవుతారు అనకపోతే. కానీ ప్రేమే, కానీ లోపలంత అటాచ్మెంట్ బలంగా లేదు. అది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? లోపల తెంచబడి ఉంది, లోపల తెగుంది, బయటికి సమాజానికి నీ కర్తవ్య నిర్వహణ. ఒక గృహస్థు ఎలా జీవించాలో అలా జీవిస్తున్నావు, రాజయోగ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావు, నో ప్రాబ్లం. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఒక గృహస్థు ఎలా జీవించాలో అలాగే జీవించాలి మనం. లేకపోతే మనం గురువుకి సాంప్రదాయానికి మచ్చ తెచ్చిన వాళ్ళం అవుతాం. జీవన విధానంలో మార్పు రాకూడదు, కానీ లోపల జ్ఞానంలో మార్పు రావాలి. నీ దృక్కోణం మారాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఓకే. ఒక రాజుగారు సంతానం లేదు, సంతానం 6 పెళ్లి చేసుకున్నాడు. ఒకళ్ళకైనా అంటే ఇష్టం అన్నమాట ఆయనకి సంతానం అంటే చాలా ఇష్టం అన్నమాట. 1 by 1 6 చేసుకున్నాడు. 6 చేసుకున్నా కానీ సంతానం అందలేదు. చివరికి 7వ చేసుకున్నాడు. అంటే అట్లా చేసుకునే అవకాశం రాజులకు ఉంది. రాజులకి ఎలా అండి, అప్పటి కాలంలో అట్లా ఉండేది. 7వ చేసుకున్న తర్వాత ఒక్క సంతానం పిల్లవాడు జన్మించాడు. చూడండి అమ్మ, ఒక 20 సంవత్సరాల నుంచి వెయిటింగ్ రాజుగారు. ఎప్పుడు సంతానం అందుద్దా అని ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో పిల్లవాడు పుట్టాడు. ఎంత హ్యాపీగా ఉంటాడు. ఆ పిల్లవాడు పుట్టాడు అని తెలియగానే అసలు రాజ్యంలో ఎన్ని సంబరాలు చేశాడో, మిన్నంటిని ఎంత గిఫ్టులు ఎన్ని ప్రొవైడ్ చేసిండో. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గిఫ్టులు ప్రొవైడ్ చేసిండు. ఇష్టం వచ్చినట్లుగా హ్యాపీ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసిండు. ఓకే, బాగానే ఉంది కదా. ఇలా ఉన్న తరుణంలో 2-3 రోజులు ఆగిన తర్వాత ఆ రాజుగారి మిగతా భార్యలు ఉంటారు 6. ఇప్పుడు సంతానం అందింది ఎవరికి? చిన్నామకి అందింది. మరి పెద్దోళ్ళు 6 ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకు కొంచెం ఆ 6 కొద్దిగా తేడా వచ్చింది. ఇప్పుడు మరి ఆమెకు పిల్లగాడు పుట్టిన మన 6 పట్టించుకోడు ఆయన. మన సంగతి ఇంతే సంగతులు చెత్త కిందగలరు అనుకో, మనం ఇక్కడ పని మనుషులం అవుతాం. మహారాణులు పోయి ఇప్పుడు ఏమవుతాం? పని మనుషులం అవుతాం. ఏదో ఒకటి చేసి ఆ పుట్టిన పిల్లగాడిని పుట్టుకు అనిపిస్తే ఇప్పుడు ఆమె కూడా మనలోనే చేరుద్ది. మళ్ళీ ఎప్పుడు ఆలకనే 7 అవుతాం. ఎప్పుడు ఆలకనే 7 అవుతాం అన్నాడు. అప్పుడు ఏం చేసినారంటే ఈ 6 కలిసి ఆ పాలల్లో పాయసం ఇచ్చారు. మరి వాళ్ళు ఎక్కడ సంపాదించారో తెలియదు, కానీ 6 ఉంటారు మహారాణులే. మామూలా ఎంత తెలివి ఉంటుంది 6 అంటే. 6 కలిస్తే అరిషడ్ వర్గాలు అనుకోండి, 6 కలిసినాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు పిల్లగాడు చనిపోయాడు. పిల్లగాడు చనిపోయిండమ్మా. ఇక రాజు ఎంత ఏడుస్తూ ఉంటాడో, ఆయన వచ్చిన ఆనందం పూర్తిగా అనుభవించకముందే మళ్ళీ దుఃఖం ఆవరించింది. ఈ విషయం నారదుడికి తెలిసింది. నారదుడు, అంగీరసుడు. ఎవరు? నారదుడు, అంగీరసుడు. వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరిని?
రాజుగారిని. మనం కూడా ఎవరైనా బాధలో ఉన్నారని ఓదార్చడానికి ఓ సార్లే ఒడ్డు నుండి ఏనైనా చెబుతూలే అంటారు. ఒడ్డు నుండి ఎన్నైనా చెబుతూ అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. నీకేం తెలుసు అన్నాడు. మీకేం తెలుసు, నాకు మా బాధ మాకు తెలుసానని చెప్పి రాజుగారు అంటారు. అప్పుడు వీళ్ళు అన్నారు, నువ్వు ఆ పిల్లవాడు పోయాడు అని ఏడుస్తున్నావు కదా, అసలు ఆ పోయిన పిల్లవాడికి నీకు ఉన్న రిలేషన్ ఏంటి? ఎన్ని సంవత్సరాల రిలేషన్ ఉంది? 18 days, 18 రోజుల రిలేషన్. వాడితో ఉన్న రిలేషన్ ఎన్ని రోజులు? 18 రోజుల రిలేషన్గా నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు ఏంటి? అసలు నిజంగా ఆ పోయిన వాడిని అడుగుదాం. పోయిండు కదా, 18 రోజులు వదిలిపెట్టి వెళ్ళిండు కదా, మరి నువ్వెంత ఏడుస్తున్నావుగా, పొర్లి ఏడుస్తున్నావుగా, అన్నం తింటలా, టీ తాగట్లా, టిఫిన్ చేయట్లా, పండ్లు తింటలా, ఏం తింటలా, ఎంత ఏడుస్తున్నావు కదా. మరి పోయినోడు కూడా నీ కోసం తప్పించాలి కదా. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు? అంతే కదా. ఇప్పుడు అవతలోడి కోసం మనం ఏడ్చినాం అనుకోమ్మా, మరి అవతలోడు కూడా మన గురించి ఏడవాలా వద్దా? కనీసం ఫీల్ అవ్వాలిగా. ఇప్పుడు సపోజు భర్త కోసం భార్య తప్పించింది అనుకో, భార్య కోసం కూడా ఆయన తప్పించాలా వద్దా? మనం తల్లిదండ్రుల కోసం తప్పించినాం అనుకో, తల్లిదండ్రులు కూడా మన కోసం తప్పించాలా వద్దా? అలాంటి తప్పించినటువంటి మరి తల్లిదండ్రుల కోసం నీకేం సంబంధం? అనుకుంటామా అనుకోమా? అది నారదుడు చెప్పిండు. చెబితే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అయితే చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తా. మాకున్నటువంటి శక్తితో ఆ వెళ్ళినటువంటి ప్రాణాన్ని ఒకసారి రిటర్న్ తెప్పించి ఆ వెళ్ళినటువంటి ఆ పిండం, ఆ 18 రోజుల ఆ బేబీ ఉంది కదా, ఆ బేబీ లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క ఆలోచన ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం, తర్వాత నువ్వు ఏడుస్తావా ఏడవా చూద్దామన్నారు. మంచిదేగా. మనకంటే ఈ రోజుల్లో అలాంటి అవకాశం లేదు. అక్కడ ఉన్నది నారద మహర్షి, అంగీరసుడు, మంచి సద్గురువు, అంగీరసుడటువంటి సద్గురువు ఉన్నారు. వారు వాళ్ళ శక్తి ద్వారా ఆ వెళ్ళినటువంటి జీవుణ్ణి రిటర్న్ తెప్పించారు. వెళ్ళిన జీవుణ్ణి రిటర్న్ తెప్పించారు. రిటర్న్ తెప్పించిన తర్వాత వీళ్ళ శక్తి ద్వారా, వీళ్ళ యొక్క మంత్రశక్తి ద్వారా ఆ జీవుణ్ణి రిటర్న్ తెప్పించిన తర్వాత ఒక ప్రశ్న వేశారు. నాయనా, మనం వెళ్ళావని చెప్పి రాజుగారు ఏడుస్తూ ఉన్నారు, చూడు ఎట్లా ఏడుస్తున్నాడో, అన్నం తింటల్లా, నీళ్లు తాగట్లా, టిఫిన్ చేయటల్లా, టీ తాగట్లేదు, ఇట్లా ఏడుస్తున్నాడు కదా, మరి నీకేమైనా ఫీలింగ్ ఉందా? నువ్వు కూడా అంతే ఏడుస్తున్నావా? అయ్యో మా నాన్న, అయ్యో మా అమ్మ అని చెప్పి నువ్వు కూడా అట్లా ఏడుస్తున్నావా? ఒకసారి నువ్వు నీ ఫీలింగ్ ఏంటో చెప్పన్నాడు. ఏమండి, నేను ఆయన కోసం నేను ఎందుకు ఏడుస్తా? నేను ఇప్పటికి కొన్ని 100 జన్మలు ఎత్తా. నేను ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తా? కొన్ని 100 జన్మలు ఎత్తా. పోయిన జన్మలో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టా, అంతకుముందు రెడ్డి గారింట్లో పుట్టా, అంతకుముందు మున్సిపు గారింట్లో పుట్టా, అంతకుముందు టైలర్ గారింట్లో పుట్టా. వాళ్ళ కోసం ఏడ్చానా, వీళ్ళ కోసం ఏడ్చి ఇప్పుడు కొన్ని 100 మంది ఉన్నారు నాకు పోయిన జన్మలో 100 మంది ఉన్నారు. ఈ అందులో ఏమో ఒక ఆయన 100లో ఈయన ఒక గుంపులో గోయిందాం ఈయన కోసం నేను ఏడుతున్నా అన్నాడు. అమ్మ, మనం అన్ని జన్మలు ఎత్తొచ్చినవా? మరి ఇప్పుడు వీళ్ళ కోసమే తప్పించుతున్నాం. మా నాన్నో, మా అమ్మో, మా అక్కో, మా చెల్లో, మా తమ్ముడో, మా అన్నయ్యో, నా కొడుకో, నా మనవడో, ఎవరి రిలేషను? ఎంతసేపు ఉంటుంది ఈ రిలేషను? ఎవరునా ఎంతసేపు ఉంటుంది రిలేషన్? ఇది సత్యమా? గత జన్మలో వాడు అప్పున్నాడో, వాడు ఎందుకు పుట్టిండు? మన ఇంట్లో ఎందుకు పుట్టిండు? వాడికి మనం అప్పో, మనం వాడికి అప్పో ఏదో ఒకటి ఉంది. అలా ఈ లోకంలో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా రుణానుబంధంగా ఏర్పడినవే. ఆ రుణానుబంధంగా పుట్టేటువంటి కొడుకులు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేటువంటిదే 7 పుత్రులు రుణానుబంధం అనేటువంటి టాపిక్. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షనే చెప్పుకున్నాం. అసలు కథ ఇప్పుడు ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లాంటి పుత్రులు పుడతారో అర్థమైందిగా. ఎందుకు పుడతారో, బాకీలు ఉంటే తీర్చుకోవడం కోసం పుడతారు, వాళ్ళే ఉత్తగేం రాలా, బాకీ తీర్చుకోవడం కోసం వచ్చారు. ఓ నా కొడుకు అని వీళ్ళు ఎగిరి పాడుతుంటారు. కేకులు తెచ్చి కట్ చేయటాలు, పూసుకోవడాలు, నవ్వుకోవడాలు, నాన్న గందరగోళం చేస్తారు. ఇవన్నీ ఎందుకు
అంటే వద్దని కాదమ్మా, ఇవన్నీ వద్దని కాదు, వీటి వెనక ఉన్నటువంటి వాస్తవికత ఏంటి, యథార్థం ఏంటో గుర్తించాలి మనం. అర్థమైందమ్మా? ఎందుకు మన ఇంట్లోనే వాడు పుట్టాడు, మన ఇంట్లోనే ఎందుకు జన్మించాడు అనే దానికి నువ్వు జ్ఞానివి కదా, నువ్వు రోజు భగవద్గీత అధ్యయనం చేస్తున్నావు కదా, నీకు తెలుస్తుంది. అందరికీ తెలీదు. నువ్వు నిత్య అనుష్ఠానం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, నీకెందుకు తెలీదు? ఎన్ని బోధలు వింటున్నావు? నాయనగారు చెప్పారు, సీతమ్మ గారు చెప్పారు, ఎంతమంది గురువులు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పట్లా, వింటున్నావా లేదా? ఎందుకు అర్థం కాదు? ఊరికనే కనిపెడతారు మీరు. అట్లా చూస్తే చాలు, కనిపెట్టరు. ఏమంటారు గురువుగారు, అందరూ ఆవలిస్తే లేఖలు లెక్క పెడతారంట. ఏంటమ్మా? పేరు లెక్క పెడతారంట. ఆవలిస్తే కాదు, మేము ఆవలియకపోయినా లెక్క పెడతాం. అర్థమైందమ్మా? అంత స్కిల్స్ ఉన్నాయమ్మా. ఓకే, అలా పుట్టేటువంటి కొడుకుల్లో ఒక పుత్రుడు గురించి చెప్పుకుందాం. ఒకళ్ళకు ఒక కొడుకు పుట్టారు. ఎలాంటి వాళ్ళు ఉంటారు ఈ లోకం మొత్తం మీద? మనకు కాదమ్మా, మళ్ళీ అనుకునేరు లోకం మొత్తంలో ఇలా ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు సూచించారన్నమాట. వాళ్ళల్లో జస్ట్ ఫస్ట్ మొత్తం 7 పేర్లు చదువుతాము. 1 ధనరక్షక పుత్రుడు, 2 రుణ పరిహార పుత్రుడు, 3 శత్రుత్వ పుత్రుడు, 4 ప్రతీకార పుత్రుడు, 5 సేవాపుత్రుడు, 6 ఉపకార పుత్రుడు, 7 విధిపుత్రుడు. 7 రకాలోడు పుడతారు. ఎంతమంది ఉన్నా కానీ 7 కిందనే మనం కౌంట్ వేసుకోవాలి. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పుత్రులందరూ కూడా ఈ 7 కిటిల్లో ఏదో ఒక కేటగిరీకి వస్తారు. ఈ 7 ఏదో ఒక దానికి వస్తారనమాట. అర్థమైందమ్మా? అట్లనే ఫస్ట్ ఒక పుత్రుడు గురించి చెప్పుకుందాం. ధనరక్షక పుత్రుడు. ధనరక్షక పుత్రుడు అంటే వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అన్నదానికి చెప్పారమ్మా. వీళ్ళ పూర్వజన్మలో తాను సంపాదించిన సొమ్మును ఎవరి వద్దనో భద్రపరిచాడు, కానీ తిరిగి తీసుకోకముందే మరణించాడు. తిరిగి తీసుకోకముందే మరణించాడు. ఆ దాచినటువంటి సొమ్మును తిరిగి పొందుటకై ఆ ఇంట్లోనే పుత్రుడిగా జన్మిస్తాడు. అర్థమైందమ్మా? పోయిన జన్మలో 1 కోటి ఇచ్చిండు. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చిండు? 1 కోటి ఇచ్చిండు. 1 కోటి ఇస్తే ఆయన 1 కోటిని 3 కోట్లు చేసిండు. ఆయన మహాత్ముడు ఏం చేసిండు? 3 కోట్లు చేసిండు. ఆ ఇచ్చినోడు పుట్టుకు అనడు. 1 కోటి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఆ 1 కోటి ఈయన దగ్గర ఎవరు అయ్యి ఏనే కావు, వేరే ఆయన దగ్గర ఆయన ఇచ్చిండు. వేరే ఆయనకి అప్పే ఇచ్చిండు అనుకోమ్మా. ఆయనకి ఎవరూ లేరు, అగ్రిమెంట్ లేవు, కాగితాలు ఏమి లేవు అన్నమాట. ఇచ్చిండు. ఎన్ని ఇచ్చిండు? 1 కోటి రూపాయలు ఇచ్చి చనిపోయిండు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ చనిపోయిన ఆయన ఏం చేసిందంటే మళ్ళీ ఆ 1 కోటి రూపాయలు వసూలు చేసుకోవాలా వద్దా? వసూలు చేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేసిండు? వాళ్ళ ఇంట్లోనే కొడుగ్గా పుట్టిండు. కొడుగ్గా పుట్టగానే వెంటనే ఆ 3 కోట్లు వాడు సంపాదించి మొత్తం కొడుకు అకౌంట్లోకి వచ్చేసినాయి. అసలు ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అమ్మ. అంటే అలాంటి కొడుకు. సపోజ్ ఉదాహరణకు అమ్మ, మీరు ఒక 50 లక్షలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలా అమ్మ? 50 లక్షలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలమ్మ? మనం పట్టిందా లేదా? అబ్బా, రెక్కలు ముక్కలు కావాలా. ఎంత కష్టపడాలి తల్లి, అవునా కదా? రూపాయి ఉరికినే వస్తాయి, ఎంత కష్టపడాలా. మోసం చేసేవాళ్ళం కాదుగా తల్లి. మనం భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి మోసం చేయటం కావద్దు. కాబట్టి మనకి చాలా టైం పట్టుద్ది సంపాదించడానికి, అవునా కాదా? ఇప్పుడు మనం ఒక ఇంట్లో పుట్టిన తర్వాత 50 సంవత్సరాలు కష్టపడితే 50 లక్షలు వచ్చినాయి మనకి. మనం పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి 50 లక్షల మొక్కం చూసినాం? మన అకౌంట్లో 50 లక్షలు రావడానికి ఎన్నేళ్ళు పట్టింది? 50 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ పిల్లగాడు పుట్టగానే 3 కోట్లకు వారసుడైండు. ఇప్పుడు వాడుకోకపోవడా మనకోపోవడా? పుట్టంగలోనే తండ్రి అంటాడు, వారసుడు పుట్టిండ్రా, వారసుడు పుట్టిండు. దేనికి? 3 కోట్లకి. వీడు అనుకుంటాడు నేను సంపాదించిన 3 కోట్లకు అనుకుంటున్నాను, కానీ వాడిచ్చిన అప్పు తీర్చుకోవడం కోసమే వాడొచ్చి వారసుడుగా చేరిండని వాడికి తెలియదు, ఆ తండ్రికి తెలియదు అన్నమాట వచ్చినోడు వారసుడని.
ఇది ఎవరికి తెలుస్తుంది? గురువుకు తెలుస్తుంది అనమాట. గురువు గారి దగ్గరకు వచ్చి వారసుడు పుట్టినట్ట గురువు గారు అనుకుంటాడు, ఓహో పోయిన జన్మలో నీకు కోటి ఇచ్చినోడేరా వాడు, నువ్వు 3 కోట్లు వడ్డీతో సహా చేసినావు కదా, వాటిని అనుభవించడానికి తక్కువ చేరిండు ఒక్క నిమిషంలో. అదేమ్మా ధనరక్షక పుత్రుడు అంటే అలా ఉంటాడు. అంటే ఊరికనే కోటీశ్వరుడి ఇంట్లో పుట్టడు, ఊరికనే కోటీశ్వరుడి ఇంట్లో పుట్టడు. కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాలంటే అప్పు ఉండాలి, రుణం ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. పోయేప్పుడు ఎవరికి రుణం లేడు, వాడు పోయేప్పుడు ఎవరికి రుణం లేడు, ఎక్కడ అప్పు ధనం ఎవరికి ఎక్కువ ఇచ్చిపోలేదు. ఇచ్చిపోవడానికి వాడి దగ్గర ఉంటేగా, వాడి దగ్గర ఉంటే ఇచ్చిపోతారు, పాపం వాడి దగ్గర లేవు. వాడు అనుకున్నాడు అంబానీలాగా బ్రతకాలనుకున్నాడు. బ్రతికితే టాటా లాగానో, బిర్లా లాగానో, అంబానీ లాగానో, బిల్ గేట్స్ లాగానో బతకాలనుకున్నాడు. కుదరలేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు. స్లమ్ ఏరియాలోనే బతకాల్సి వచ్చింది. పోయేప్పుడు అదే ధ్యాసలో పోయిండు, అదే ధ్యాసలో పోయిండు. అంటే ఏ ధ్యాసలో పోయిండు? అంబానీ ఇంట్లో పుట్టాలన్నాడు. మరి వీడికి అంత పుణ్యం ఉందా? పుణ్యం లేదు, పుణ్యం లేదు. కానీ అంబానీ ఇంట్లో పుట్టాలనే ఆలోచన ఉంది. అందుకోసం పరమాత్మ ఏం చేసిందంటే అంబానీ ఇంట్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో పుట్టించిండు. ఎక్కడ పుట్టించిండు? పుణ్యం లేదు కాబట్టి వీడు ఉత్తగా ఆ ఇంటికి పోయి రాగలడు. ఇప్పుడు ఆ ఇంట్లో పుట్టడం వల్ల అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మతోటి పోయి వాళ్ళ అమ్మ పక్కన తిరగలుగుతారు, అంబానీ ఇంట్లో తిరగలుగుతారు. ఎందుకు? వాడికి ఆ సంకల్పం ఉంది కాబట్టి. అదే కనుక పుణ్యం ఉంటే అంబానీ కొడుకుగా పుట్టేవాడు. పుణ్యం లేదు కాబట్టి ఇప్పుడు అంబానీ కొడుకు ఆ కుర్చీలో కూర్చుంటే ఈ పిల్లగాడ పక్కన మామూలు కుర్చీలో కూర్చుండు, అదే ఇంట్లో ఉన్నాడు, కానీ హక్కు లేకుండా ఉన్నాడు. పుణ్యం లేని కారణంగా హక్కు లేకుండా ఆ ఇంట్లో తిరుగుతున్నాడు. ఓకే, ధనరక్షక పుత్రుడు అంటే ధనాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మనమేం ఫీల్ అవ్వ అవసరం లేదమ్మా. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. మీరు బస్సు ఎక్కారు, 500 రూపాయలు ఇచ్చారు, 50 రూపాయలు టికెట్ అయింది, 450 వెనక రాసిండు కండక్టర్ గారు, 450 రాసిండు. స్టేషన్ వచ్చింది, ఆడావుళ్ళు టక్కుని దిగిండు. ఇంటికాడ నుంచి హోమ్ మినిస్టర్ ఫోన్ చేసింది, ఇంటికాడ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ అయ్యేసరికి ఆడవుల్లో దిగిపోయింది. ఇక 450 గుర్తు రాలా. వేరే ఫోన్ చేస్తే ఆలోచించబడు, హోమ్ డిపార్ట్మెంట్ అంటే గడగడ అనమాట. ఇక దిగిపోయింది అనమాట. దిగిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో 450 అని. ఇంటికి పోతే ఆమెకు లెక్క చెప్పాలి, ఇంటికి పోతే లెక్క చెప్పాలి, 450కి లెక్క చెప్పాలి. ఇక కండక్టర్కి ఇచ్చి మర్చిపోయా అంటే ఇంతే సంగతి అన్నమాట. ఈ ఇబ్బంది అది. అప్పుడు అంటే విషయం జస్ట్ ఉత్తగా చెప్తున్నా మేడం. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు. గురువు గారికి ఫోన్ చేసిన, అయ్యా గురువు గారు ఇలా కండక్టర్గా ఇచ్చాను, ఇవ్వలేదు 450, ఏం చేయాలి అన్నాడు. దానికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి అలా కూడా ఫీల్ గురువుగారు ఇంకా సింపుల్ చిట్కా చెప్పిండు, రుణం అని కూడా చెప్పాల. గురువుగారు చెప్పిన చిట్కా చాలా అద్భుతంగా ఉంది. ఫాలో అయితే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎట్లెప్పుడన్నా పోయినాయి అనుకో, 10,000 పోయినాయి అనుకో, హ్యాపీగా ఉండొచ్చు. ఏం చెప్పిండంటే నువ్వు ఒకసారి భగవంతుడికి దండం పెట్టుకో, పరమాత్మ నేను పలానా కండక్టర్కి 450 ఇచ్చా, ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ హుండీలో డబ్బులు వేసినా కానీ ఆయన 450 జమ అయిన దాకా అది నా అకౌంట్లో మీరు జమ చేసుకోండి తండ్రి అని దండం పెట్టుకో. ఇక నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏ గుండీలో 10 రూపాయలు వేసినా అది నీకే వర్తించింది, ఏం దండం పెట్టుకుంది కాబట్టి. ఎట్లా 450 ఇవ్వాలి కాబట్టి. ఓకే అమ్మా. అంటే ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడికి నమస్కారం చేసి నాకు ఆయన ఇవ్వాలి, నేను మర్చిపోయా కాబట్టి ఆయన ఎప్పుడన్నా ఎక్కడన్నా దానం చేస్తే నా అకౌంట్లో నువ్వు జమ చేసుకొని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రుణ పరిహార పుత్రుడు. ఎవరు? రుణ పరిహార పుత్రుడు. ఇతను ఎలా ఉంటాడు? గత జన్మలో ఉన్న విరోధం ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించి మంచిని పంచుటకై పుత్రునిగా జన్మిస్తాడు. ఒక ఆయన మీద కోపం ఉంది, ఒక ఆయన మీద కోపం ఉంది, తక్కించుకుందాం అనుకుండు. ఆయనతోటే కోపాన్ని
తగ్గించుకుందాం, సెటిల్ చేసుకుందాం, మంచిగా మారదామని అనుకున్నాడు. రుణాన్ని పరిహారం చేసుకుందాం అనుకున్నాడు. తగ్గించుకుందాం అనుకున్నాడు. తగ్గించుకుందామని అనుకునే లోపలనే ఇదైపోయింది. మారిపోయింది. ఈయన మారిపోయింది కానీ అవతలైన మారలేదు. మార్చుదామనుకున్నాడు. మార్చుదామని అప్పుడు ఈయన ఆ ఇంట్లోనే పుట్టి ఆ తండ్రికి అనుకూలంగా నడుచుకొని ఆ తండ్రి అంటే ఒక మంచి లైఫ్ తండ్రితో కలిసి జీవించడానికి ఒక అవకాశం ఉంటుందని ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారు. అమ్మ గతంలో రుణం ఉన్నప్పుడు, శత్రుత్వం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోవడం కోసం ట్రై చేసినప్పుడు అలా అక్కడ పోనప్పుడు ఆ ఇంట్లోనే పుట్టి మళ్ళీ వాళ్ళకి ఫేవర్గా ఉండేటువంటి అవకాశం కూడా చేసుకోవచ్చు. అంటే నువ్వు మంచిగా మారాలనుకున్నావు కాబట్టి, ఈ జన్మలో అతనితో మంచిగా నువ్వు ఉండాలని నువ్వు అనుకున్నావు కాబట్టి. ఎట్లుంటుందంటే అమ్మ, నువ్వు అత్తగారితో మంచిగానే ఉండాలనుకున్నావు, నీ అత్తగారు మంచిగా లేదనుకో, నీలో మార్పు ఉంది, నీలో శత్రుత్వం లేదు, వాళ్ళలో శత్రుత్వం. నువ్వు మారినప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంట్లోనే జన్మించినప్పుడు నీ మంచితనంతో వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది అని చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.